ఒక్క నిమిషం ఉన్నాడు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఒక విల్సన్ గారు, ఏంటి ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యము, కానీ ఇవన్నీ చూడాల్సింది వాళ్ళు. అసలు బోట్లు ఏంటి, బోట్లు ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఎక్కడెక్కడ ఇవి తాళ్లతో కట్టారా, చైన్లతో కట్టారా, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఈరోజు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు వైసీపీని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం చెప్తుంది ఇది ఒక పెద్ద కుట్ర. ఈరోజు అవేంటి, అవి కూలిపోయింది, ఏంటి పరిస్థితి, ఈరోజు విజయవాడ ఎటుపోయేది, అసలు విజయవాడ ప్రజలు ఏమైపోయే వాళ్ళు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఒక్కొక్క బోటు దాదాపు 30 నుంచి 40 టన్నులు ఉండేది, 40 నుంచి 50 టన్నులు ఉంటుందంట అది. ఇవి మాకు సంబంధం లేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఆయనేమో తహసీల మేనల్లుడు ఎవరు, ఈ రామ్మోహన్, అసలు మాకు సంబంధం లేదని వీళ్ళు చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు నారాయణమూర్తి గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, చూస్తున్న ప్రేక్షకులందరికీ. అంటే ఇది కానీ ఖచ్చితంగా కుట్రకోణం అయితే మాత్రం దానిపైన చాలా తీవ్రంగా స్పందించాల్సి ఉంటుంది. పూర్వకంగా వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరూ ఉరిదీయడానికి అర్హులు అవుతారు, అందులో ఏం సందేహం. అంతేనా? 100%. ఎందుకంటే ఆ బోట్లు కానీ 40 టన్నుల బరువైన బోట్లు మరి ఆ విధంగా వదిలేసినప్పుడు ఒకసారి బ్యారేజ్ కానీ ఏదైనా అయితే పరిస్థితి ఏంటో ఒకసారి మనం ఊహించుకోవడానికి కూడా మరి ఒళ్ళు గగురు పడిచే అంశం. అదే సమయంలో అత్యంతరంగా కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఏ బోట్లు లంకర్ వేశారు, ఎలా వేశారు అనేది కూడా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తే వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి, ఊస్టింగ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి వస్తున్న సంగతి వాతావరణ శాఖ ముందుగా చెప్తాము. అన్ని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకొకరు చూడరు. అధికార యంత్రాంగం అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. చట్టం తన పని చేసుకున్నట్టుగా అధికార యంత్రాంగం కూడా వాతావరణం దృష్టిలో పెట్టుకొని ఈ బోట్లు, ఈ లంగరేసిన బోట్లలో ఈ బోట్లు తాడుతో కట్టారా, చైన్తో కట్టారా, ఇవి కానీ ప్రవాహం ఉధృతిలో కానీ కొట్టుకొని వస్తే బ్యారేజీని కొట్టుకుంటాయనే సంగతి వాళ్ళు గెస్ చేయాలి. కాబట్టి నిర్లక్ష్యం చేసిన అధికార యంత్రాంగం తప్పవుద్ది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అలా వదిలేస్తే మాత్రం వీళ్ళు ఎవరు కూడా భూమి మీద ఉండడానికి అర్హులు కాదు. ఎందుకంటే ఒకసారి అది ప్రకాశం బ్యారేజ్ కానీ కొట్టుకుపోతే అసలు ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పుకోవడానికి మనకి భాషగా రాదు, అంశాలు దిగు దాకా వెళ్లే పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ వాస్తవానికి గత 5 ఏళ్లుగా ఏమాత్రం కూడా వైసీపీ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖకు సంబంధించిన పర్యవేక్షణ ప్రాపర్గా లేదనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆ యంత్రాంగానికి సంబంధించి నీటిపారుదల వ్యవస్థకు సంబంధించి అవగాహన లేని వాళ్ళని అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, అదేవిధంగా అమ్మటి రాంబాబు గారు కావచ్చు, వాళ్ళని మంత్రులుగా పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం అర్థమవుతుంది. ఆయన ప్రాధాన్యత రంగంలో ప్రాజెక్టులు వ్యవహారం లేదు. కాబట్టి ప్రాజెక్టులు అదేవిధంగా ఇటువంటి బుడమేరు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర వ్యవస్థలు కావచ్చు, ఏ విధంగా సమస్యలు వస్తాయనే దగ్గర అంచనా ఉండాలి. అధికార యంత్రంగా అంచనా ఉండాలా, అదేవిధంగా రాజకీయ వ్యవస్థకు కూడా ఒక అంచనా ఉంది. అంచనా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేద్దాం అనుకునే ధోరణి తప్ప, మంత్రులుగా మాకు ఈ శాఖలు ఇచ్చారు, ఈ శాఖల మీద ముఖ్యంగా రాష్ట్రంలో కీలకమైన విజయవాడ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ముందుగా, ఈ బుడమేరు సబ్జెక్ట్ ఇప్పుడు కాదండి, చాలా ఓల్డ్ సమస్య. అదే సమయంలో దానికి సంబంధించి 5 ప్రాజెక్టులు శాంక్షన్ అయితే వాటిని 5 నుంచి 6 ప్రాజెక్టులు రద్దు చేశారని కూడా తెలుస్తాము. కాదు, ఒకటి విల్సన్ గారు ఒక పాయింట్, ఇక్కడ మీరు అన్నట్లు ఇదంతా ఒక కుట్ర జరిగింది, అసలు వీళ్ళని ఊరికే కాదు ఉరిదీయాలి అనే విధంగా మీరు ఈరోజు ఈ కామెంట్ చేశారు. ఏంటి, ఏం అవసరం ఉంటుంది ఈరోజు వాళ్ళు ఆ బ్రిడ్జిని సపోజ్ జరగరాంది జరిగి కూలిపోయి వరదలు వచ్చి ఉంటే ఆ పరిస్థితి ఏంది, ఆ పరిస్థితి ఉంది, ఎందుకు ఏం అవసరం ఉంటుంది వాళ్ళకు ఇది చేయాలని? అంటే ఏదో విధంగా విజయవాడను ముంచేయాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి అబాస్ పాలు చేయాలనే ఆలోచన ఉంటే అది తప్పే. ఒకవేళ గారు వాళ్ళ దగ్గర ఉంటే, నేను 100% వాళ్ళు చేశారని చెప్పడం లేదు, చెప్పను కాడ అది తప్ప అవుతుంది. కానీ ఒకవేళ అలాంటి ఆలోచన వాళ్ళకి ఉండి నిర్లక్ష్యంగా, అంటే బ్యారేజీ కొట్టుకుపోద్ది, ఆ విధంగా ప్రమాదం వస్తుంది. ఎందుకంటే మనం చూసి అన్నమయ్య ప్రాజెక్ట్ చూసాం, అక్కడ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల 50 మంది అక్కడ చనిపోయారు. అంటే ఈ బాధ్యత రాహిత్యం ఎవరు చేసిన తప్పే, అధికార యంత్రాంగం చేసిన తప్పే, అదేవిధంగా ఈ బోర్డు నిర్వాహకులు చేస్తున్న తప్పే. ఇదంతా ఒక మాఫీ. ఇంకా రంగులు అంటారా, రంగులు ఆల్రెడీ వాళ్ళు వైసీపీ సంబంధించిన రంగులు ఎందుకు వేసుకుంటారంటే
అధికార యంత్రాంగం ఆపకుండా అవన్నీ కూడా ఇసుక మాఫియా సంబంధించిన బోట్లు అనేది అర్థమవుతాము. ఇసుకని వాళ్ళు తరలిస్తారు, టన్నులు తరలిస్తారని అర్థమవుతాము. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం పైన కానీ విల్సన్ గారు ఒక పాయింట్ ఇక్కడ ఈ ఇప్పుడు ఏవైతే రామ్మోహన్ ఉన్నారో, ఇదైతే మన ఈ తలశీల మేనల్లుడు అంటున్నారో, ఇక్కడ ఇంతకుముందు నారాయణమూర్తి గారు అన్నట్లు ఈ కోమటి జయరామ్కు అత్యంత వాళ్ళ సమీప బంధువు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు ఫోటోలు నిన్న రిలీజ్ చేశారు ప్రభుత్వం, కొందరు వైసీపీ నేతలతోటి ఉన్న ఫోటోలు, సేమ్ వాళ్ళు టీడీపీ వాళ్ళ దగ్గర కూడా ఫొటోస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నారు, వీళ్ళంతా టీడీపీ కార్యకర్తలు అని చెప్పేసి అంటున్నారు, టీడీపీ చెందిన వాళ్ళు అంటున్నారు కదా. గారు వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, పవన్ మనుషులు కావచ్చు, లేకపోతే తలసరి ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ చేసింది ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం ఇట్ ఈస్ క్రైమా కాదా, ఇది నా సూటి ప్రశ్న. అదే సమయంలో నేను వాళ్ళొక్కళ్ళు తప్పండాలి, అధికార యంత్రాంగం కూడా అసలు బోట్లన్నీ కూడా ఇటువంటి పరిస్థితి వస్తుంది, వర్షం వస్తే ఈ విధంగా బోట్లు కూడా కొట్టుకుపోతే ప్యారేజీలు తగులుతాయి, తద్వారా చాలా ఉత్పాదన జరుగుతుంది దగ్గర అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు చేసేవాళ్ళు వాళ్ళ రాజకీయం చేయించేవో కానీ బేసిక్ ఏంటంటే ప్రజల ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం కదా. మనం చూడాల్సింది ఏ కోణంలో చూడాలి, లైవ్స్ చూడాలి కదా. అంటే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి, అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి. ఆ శిక్షణ ముఖ్యమంత్రి గారు విల్సన్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు ఇది వైసీపీ వాళ్ళు ఉన్నారా, నిజంగా వైసీపీ ఉందనుకుంటున్నారా మీరు కూడా? మీరు ఇంకా నేను ఏ పార్టీ అని మేము చెప్పను అని మీరు అంటున్నారు, కానీ ఇక్కడ వైసీపీ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ బోట్లు కావచ్చు, వేసిన కలర్ కావచ్చు, తర్వాత సల్సర్ రంగం సంబంధించిన వ్యవహారం కావచ్చు, నందిగం సురేష్ కావచ్చు, వీళ్ళంతా వైసీపీ వాళ్లే కదా. కాబట్టి ఇక్కడ సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ అని ఒకటి ఉంటుంది రాజేష్ గారు. అంటే మనకి పరిస్థితులకు ఏ విధంగా ఉంది, వాతావరణం ఏ విధంగా ఉంది, ఏ అంశాలు సూచిస్తున్నాయి అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే క్రైమ్ ని సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ ని బట్టి ఒక నిర్ధారణకు వస్తారు పోలీసు యంత్రాంగం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు సరే అయితే ఇందులో కొంత నష్టం కలిగిద్దాము అంటే మనుషులు తప్పేస్తారని అనుకోరు, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత షేక్ చేద్దాం అనుకునే ఒక ఆలోచన కానీ ఎవరైనా చేస్తుంటే అది పెద్ద క్రైమే, అందులో సందేహం. కాబట్టి ఆ క్రైమ్ ఒకవేళ వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా విచారణ చేయాలి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన పోలీసులు కూడా సరైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నిజాలు రాబట్టాలి. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికైనా సరే రాబోయే రోజులైనా సరే ఇంకా వర్షాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడన్నా లంగరు దూరం చేశారా, ఎట్టేశారు, ఆ లంగర్ అనేది చాలా ఇంపార్టెంట్. 40 టన్నులు 50 టన్నుల బోటు ఆ లంగర్ వేయడం అనేది చిన్న విషయం కాదు. అది చాలా తాళు దగ్గర చేశారంటే అది చాలా బాధ్యత రాహిత్యం. అది కూడా క్రైమ్, అది కూడా కొంచెం పరిశీలించాల్సిన అవసరం ఉంది. నేనైతే రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సమస్యలు చూడాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. రైట్ ప్రసాద్ గారు.